అందించాలంటే ఏ సినిమాల గురించి మాట్లాడితే జంజీ సపోర్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కువ మీకు ఇందులోనే సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న మన యూత్ ఎవరు లేరు. అదంతా ఫ్యాబ్రికేటెడ్ పాకిస్తాన్ టర్కీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మన యూత్ అసలు ఎవడండి ఫేస్బుక్ లో చూసుకునేది వాళ్ళ మన యూత్ ఇన్స్టాలో యూత్ ఇప్పుడు ఆ ఇన్స్టాలో కూడా ఏం చూస్తున్నారు సినిమా యాక్టర్లను ఫాలోయింగ్ లేకపోతే వ్యాపారస్తులకు సంబంధించిన పెద్ద పెద్ద మహేంద్ర ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. అందుకే ఆశించిన స్థాయిలో రాలేదా నేరుగా మీట్ అవుతా ఉంటే మన యూత్ కి అసలు ఈ యాక్టివిటీ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ అనుకోవట్లేదు వాళ్ళు. మీరు వాళ్ళని ఒకసారి ఒక యూత్ ను కూర్చోబెట్టి అడగండి ఏదైనా సరే ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు వ్యవహారం ఏంటి మీకేం తెలుసు పాలసీలు అని ఎంతమందికి తెలుస్తుందో. మా నాన్న సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు లేకపోతే మా అమ్మ సరిగ్గా భోజనం తీసుకురావట్లేదు ఈ లెక్కలు ఉంటున్నాయి తప్పించి అంత డెప్త్ లేదు వాటిట్లలో. ఆర్టికల్ 370 గురించి ఇవాళ యూత్ ఆలోచిస్తున్నారా వాటిట్లలో? లేకపోతే 7 రాష్ట్రాలని ముక్కలు చేసేస్తాము 7 సిస్టర్స్ ని దాన్ని యూత్ ఒప్పుకుంటారా? మన యూత్ ముందు ఇవాళ చదువుకున్నవాడు తన భవిష్యత్ ఏంటి మహేంద్ర కంపెనీలో ఉందా TCS లో ఉందా ఏ సాఫ్ట్వేర్ లో ఉంది ఏంటి వీటిట్లో చూస్తున్నాడు. అట్లాంటి వాటికి ఏమి అడ్రస్ చేసేస్తున్నారు వీళ్ళు? ఏమీ లేదు. బేసిక్ సమస్య ఏంటంటే అదే కాదు. ఇప్పుడు బ్యాంక్ ఉంది ఇదివరకు మనకి బ్యాంకుకి వెళ్తే డబ్బులు డ్రా చేసుకోవడానికి ఆడు కాగితం ఫ్రీనే ఇస్తాడా? డబ్బులు డిపాజిట్ చేయాలని కాగితం ఫ్రీనే ఇస్తాడా? సరే మనం బ్యాంక్ ATMలో వేసేసినా మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంతకు లిమిట్కి మించితే డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి క్యాష్